అందరికి నమస్కారం. నా పేరు సోటూరు వెంకయ్య. చిన్నప్పటి నుంచి చిన్నప్పటి మీద సంవత్సరం సైకిళ్ళు గీకిళ్ళు కానీ తొక్కేది, వాయలకు కానీ ఎడలూరుకి కానీ సైకిల్ స్క్రూలింగ్ బిస్కెట్లు కానీ అన్నీ తినేది. కానీ ఈరోజు 4 సంవత్సరాల తర్వాత నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడుట్లో మళ్ళన్న ఒకప్పుడు కూడా నాకు బైక్ నేర్పించేది. ఇదిగా అబ్బాయి పట్టుకో, నువ్వు నేర్చుకోవాలి బైక్ అనేది. మళ్ళీ కొద్ది రోజుల వల్ల మళ్ళీ ట్రాక్టర్ కూడా తోలాలి నేర్చుకోని తర్వాత ట్రాక్టర్ కూడా బాగా డ్రైవర్ అయ్యాను. ఈ రోజుల్లో మరి కారు నేర్చుకుందాం అనుకున్నాను. ఒకప్పుడు కూడా అబ్బాయి పట్టించాడు, ఒక రకంగా కొంచెం నేర్చుకున్నాను. ఇప్పుడు అది కూడా నేర్చుకుంటాను. కానీ పెద్దబ్బి ఈ బొక్కు రాశాడు. నేను పెద్దబ్బికి శుభాకాంక్షలు చెప్పుకుందాం అనుకుంటున్నాను. నా పేరు సోటూరు వెంకయ్య. బాల్య స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు హాస్టల్లో చదివేది గోమతి స్కూల్లో 3వ తరగతి నుంచి నేను హాస్టల్ 3వ తరగతి 10th క్లాస్ రత్న స్కూల్ పెడతాపోలూరు, నారాయణ జూనియర్ కాలేజ్ పెడతాపోలూరు, మోహన్ బాబు కాలేజీలో సెలవులు వచ్చినప్పుడు సంక్రాంతి, దసరా, దీపావళి ఇంటికి వచ్చేసేది. ఇంటికి వచ్చినప్పుడు ఎంకయ్య తీ సైకిల్, ఎంకయ్య తీ బండి, ఎంకయ్య తీ అటు పోయి అమ్మడు పోయేది, అట్లా ఎంజాయ్ చేసేది. ప్రాణ స్నేహితుల్ని కానీ చిన్ననాటి స్నేహితులు కానీ అంటే ఈ రోజు సక్సెస్ అయ్యిందంటే అది అది తర్వాత బాబాయ్ గాని, బాబాయ్ వేటగిరి పోలయ్య కానీ, అదేవిధంగా పోట్లూరు సేనన్న కానీ, అంటే అమ్మమ్మ కుడిపోజమైనా, ఇంకా నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు. అంటే ఈ విధంగా సొంత మనుషుల్నే పెట్టుకొని వరి సాగు చేయడం ఇది అసలు ఎంత భాగ్యం అది. అంటే ఇల్లు ఇంటి ముందు పొలం, అడిది ఇల్లు ఇంటి ముందు పొలం, ఇంతకంటే ఇంకేం కావాలా? ప్రకృతి వ్యవసాయం చేస్తూ ముందుకు పోవడం వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ. అందరికీ థ్యాంక్ యూ. నా పేరు పోట్లూరు సేనయ్య. మా పెద్దయ్య ఇసుకని విడుదల చేశాడు. మీకు చాలా సంతోషంగా ఉంది? నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పెద్ద అబ్బాయి అమ్మమ్మ ఉంది కదా, ఆమె గురించి ఒకరికి చెప్పనా? మా శంకరక్క గారు, ఆమె నేను కష్టపడి పోయి ఇంటికి పోయిన తర్వాత నాకు 10 రూపాయలు ఇవ్వాలి దగ్గర, కానీ నేను ఇబ్బందుల్లో ఉన్నానంటే ఆమె 10 రూపాయలు అనేది సరే, నీకు 20,000 రూపాయలు నేను ఇస్తాను సరే, నీకు ఈ ఆపద నేను కాపాడుతాను సరే అని చెప్పానంటే, అలాగే 2015లో 20,000 రూపాయలు నాకు ఇచ్చింది. కష్టపడి నేను 1 సంవత్సరం తర్వాత ఆ 20,000 రూపాయలు కష్టపడి చెల్లబెట్టుకున్నాను. చెల్లబెట్టుకున్న తర్వాత ఆమె నన్ను నమ్మి మళ్ళీ ఇంకో సంవత్సరం తర్వాత ఇంకో 10 రూపాయలు కూడా నాకు ఇచ్చింది. కష్టపడి ఆ 10 రూపాయలు కూడా నేను చెల్లబెట్టుకున్నాను. ఆడకి నన్ను నమ్మేసి ఈనాటికి కానీ 2025 దాకా నన్ను లక్షణంగా పెట్టుకొని ఈనాడు అందుకే ఈయన అమ్మమ్మ కుడిభుజం అయినాడు. వేణుంబాక శంకర ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత, అన్నదాత, నేత్రదాత. మామూలుగా ఏమన్నా శ్రీరామనవమి కానీ ఇంకేమన్నా పండగలు కానీ ఏమన్నా వచ్చినప్పుడు వాడు అన్నదానం చేయడం. అసలు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఒక వెలుగైతే అది పోట్లూరు సేన. కానీ రమణయ్య ఉన్నాడు ఒకప్పుడు మా చిన్నప్పుడు. ఆయన కూడా గురించి మాట్లాడుకోవాలి ఈ శుభ సందర్భంగా. ఆయన ఏ లాఖాన్ అన్నాడో కానీ బుక్లో అన్ని చూపించామంటే ఇంకా బుక్ పోతుంది కాబట్టి వీటిని చూపించేది లేదు. కానీ మీరు ఆ బుక్ కొనిన తర్వాత అవి చూడొచ్చు. అంటే నా యొక్క అనుభవాలు, నేను ఇంత విజయాలు సాధించాలంటే మనం ఒక రంగంలో ఎంచుకున్నప్పుడు దాంట్లో విజయాలు సాధించడం అది కష్టంతో కూడిన పని. ఇప్పుడు నేనున్నాను, నాకు ఆ డ్రీమ్ ఉండింది అనుకోండి. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలంటే అది ఒక్కరితో సాధ్యం కాదు, అది టీం మెంబర్స్ యొక్క సాధ్యం. ఈ రోజున నాన్న కానీ చిన్నాన్న కానీ ఇలా టీం మెంబర్స్ అందరు కానీ వాళ్ళు కూడా ఇది కూడా నా కష్టంతో అనుకొని వాళ్ళు చేయడం జరిగింది. ఇది సంతోషకరమైన విషయం. ఇది ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు ఆ ప్రాంతం, ఆ వ్యక్తులు, అక్కడ పరిస్థితులు మొత్తం ప్రకృతి తల్లితో ఆశీస్సులు పొందుతాయి. అప్పుడు అది అంతా మొత్తం ఆదర్శవంతం అవుతుంది. ఈ విధంగా ఈయనకి డబ్బులు కావాల్సి వస్తే ఎవరు ఇవ్వలేదు. ఆ రోజుల్లో ఆ మల్లిదేవత హర్ష వాళ్ళ అమ్మమ్మ ఇచ్చి వాళ్ళని కాపాడింది. ఆ కృతజ్ఞత సేనయ్యకి ఈ రోజు కూడా ఉంది. వాళ్ళు ఈరోజు అక్కడ శంకరమ్మ లేదు, వాళ్ళ కుమార్తె అంటే మాయా ఆమె లేదు, ఎవరు లేరు. అయినా కూడా అక్కడ ఉండాలా అని చెప్పిందంట. తర్వాత రోజుల్లో మల్లయ్య దగ్గర ఉండిన ఆయన అట్లా చూసుకొని ఆ మాట కోసం కట్టుబడి ఉన్నాడు. ఇంకో జస్ట్ ఒక మాట చెప్పి ఆపేస్తాను. ఏంటంటే వీళ్ళ ఆమె ఆ అప్పులు చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈయన కష్టపడి బాకీలు తీర్చి వైనం చేసి వాళ్ళ కొడుకు పెళ్ళి అయినా కూడా ఈ రోజుల్లో ఏమైనా సోకు దొరికితేనే పనికి ఆగిపోతారు. కొడుకు పెళ్ళి అయినా కూడా ఆ పెళ్లి కాసేపు 1 గంట అట్టుండి ఆ రోజు కూడా పని మీదనే ఉండి వైనం చేయడం జరిగింది. ఇంత ఒత్తి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎంతోమంది ఎన్నో కార్యాలయాలు, ఎన్నో మందల్లో ఎన్నో వ్యక్తులు వాళ్ళ కర్తవ్య ధర్మాలు ఎలా చేస్తున్నారో మీకు తెలుసు. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అలాంటి రోజుల్లో ఒక చిన్న పనిచేసే పాలేరులు, పనిచేసే కూలనులు కూడా అంత ఆదర్శవంతమైనటువంటి ఉండయి అనేది
తెలుసుకోవాలి. ఇవన్నీ మాట వీడియోలో కాకుండా ఆ బుక్ లో ప్రతి ఒక్కటి పెంపొందించడం జరిగింది. కాబట్టి దీని గురించి అంటే బుక్ రిలీజ్ చేసేటప్పుడు దాని గురించి చెప్పాలి కంపల్సరీగా. ఎందుకంటే ఇంత కష్టపడి చేసాము కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ మీరు చదవాలని ప్రకృతి రత్న యువ రైతుగా టీం మెంబర్స్ తరపున నేను కోరుకుంటూ ఈ పుస్తకం సెప్టెంబర్ నుంచి విడుదల చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.